నమస్తే. తమిళ ఇండస్ట్రీలో ఇష్యూస్ ముదురుతున్నాయి. ఒకవైపు నిర్మాతల సంఘం అయితే ఇంకోవైపు నడిగర సంఘం. అయితే మొత్తానికి ఏం తేలబోతుంది? ఫోకస్ అంతా ధనుషేనా? అసలుకి ఈ అంశానికి గల కారణాలు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. తమిళ ఇండస్ట్రీలో పూర్తిగా వివాదాలు ముదురుతున్నాయి. ఒక పక్కన వచ్చేసి నిర్మాతల మండలి, ఇంకో పక్కన వచ్చేసి హీరోస్. అయితే ఇక్కడ నడిగర సంఘం దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందన్న సంగతి తెలుస్తుంది. అయితే పూర్తి ఫోకస్ అంతా కూడా ధనుష్ పైనే ఉంది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఏం జరిగింది? ఈ వివాదానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే ధనుష్ టార్గెట్గానే వాళ్ళు ఈ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది బయటకైతే. అంటే గతంలో విషయాల మీద అలాగే జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ నిర్మాతల మండలి ఇలా బ్యాన్ చేయటం మీద ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం మీద నడిగర సంఘం సీరియస్గా తీసుకుంది. అలా ఎలా ఏకపక్షంగా తీసుకుంటారో మమ్మల్ని సంప్రదించాలి కదా, లేకపోతే మీటింగ్ పెట్టుకుని మమ్మల్ని అడగాలి అని చెప్పి నాజరు విషయాలు వీళ్ళు సమావేశం అయ్యి నిర్మాతల మండలిని సంజయ్ కోరుతున్నారు. కాబట్టి ఈ ఇష్యూ ఇంతటితో ఆగేలాగా లేదు. అదేమవుతుందంటే అక్కడ నిర్మాతల మండలి యాక్టివ్ అయిపోయి చర్య తీసుకోవడం అనేది తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఇప్పుడు మింగలేక కక్కలేక ఉంటారు, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళలో కూడా కొంత ఊపు వచ్చింది. మనం కూడా దీని మీద ఒక రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద ఉన్నారు. కానీ మళ్ళీ నడిగర సంఘం అక్కడ సీరియస్ అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ కూడా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యి మళ్ళీ నిర్మాతలతో గ్యాప్ పెరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. ఏమవుతుందంటే అడ్వాన్సుల రూపంలో వీళ్ళు ముందు తీసుకుంటారు, డైరెక్టర్లు కానీ లేకపోతే హీరోలు కానీ ఒక హిట్లు రాంగ్ కానీ అడ్వాన్సుల రూపంలో తీసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత సినిమాలు చేయడానికి ఏమో వెనకాడుతూ ఉంటారు. దానివల్ల మధ్యలో నిర్మాతలు నలిగిపోతూ ఉంటారు. అసలు కారణం అయితే అది. అయితే సాధారణంగా ధనుష్ ఎక్కువ అడ్వాన్సులు తీసుకుంది తెలుగు నిర్మాతల దగ్గర నుంచి అని కూడా కొంత టాక్ అయితే వస్తుంది. నిజంగా తెలుగు ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఇష్యూస్లో ఉంది అంటే ఏమంటారు? తెలుగు వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ధనుష్ తీసుకున్నాడా లేదా ఇంకోళ్ళు తీసుకున్నా తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్థలం కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ముందు నిర్మాతల దగ్గర నుంచి డబ్బులు సరిగ్గా ఉండవు కాబట్టి, టక్కున క్యాష్ ఉండదు, లిక్విడ్ క్యాష్ ఉండదు కాబట్టి అడ్వాన్స్ రూపంలో తీసుకుని దాన్ని ఆ డబ్బుని అటు డైవర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక ఇంటి నిర్మాణం కోసం ఒక హీరో, అది ధనుష్ ఎవరన్నా మనకు తెలియదు కానీ ఒక తెలుగు నిర్మాతకి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడనే టాక్ అయితే ఉంది. ఇట్లా ఒక హీరో ధనుష్ అనే కాదు, ఇట్లా చాలామంది హీరోలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటారు. అనుకుని పలానా కోకాపేటలో పలానా ల్యాండ్ తక్కువలో వస్తుంది, లేకపోతే అటు వెళ్ళిపోయి మనం షాద్ నగర్లో ఒక 20 ఎకరాలు బిట్ ఉంది కొని వేద్దాం అనుకుంటారు. లిక్విడ్ క్యాష్ ఉండదు కాబట్టి ఈ అడ్వాన్స్ రూపంలో కమిట్ అయిపోయి తీసుకుంటూ ఉంటారు. నిర్మాత ఏంటంటే అప్పో చేసి మనకు ఆ హీరో కాల్ షీట్ ఇస్తే చాలు, అతని సినిమా అంతకుముందు ఇంత బిజినెస్ జరిగింది కాబట్టి మనం కూడా గట్టెక్కిపోతాము అనే ఉద్దేశంలో వీళ్ళు ధైర్యం చేసి అప్పో చేసి తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ సినిమా బట్టాగలేకడానికి దాదాపు 10 ఏళ్ళు పడుతుంది. ఈలోపు నిర్మాత వడ్డీలు కట్టలేక అయిపోతూ ఉంటాడు. ఈ పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నదే. ఇప్పుడు కాకపోతే ఏకపక్షంగా నిర్మాతల మండలి తీసుకోవడం అనేది చర్చనీయాంశమైంది. అయితే సాధారణంగా సినిమా సంబంధించి హీరోల మీద క్రేజ్ వల్లే పూర్తిగా ఇండస్ట్రీ మొత్తం డిపెండ్ అయింది. ఎందుకంటే ఇది పూర్తిగా హీరోలకు సంబంధించి ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సమయంలో ఒక హీరోతో అగ్రిమెంట్ తీసుకునే ముందే ఒక బాండ్ లాంటిది రాసుకొని ఇంత టైంలో అంటే నిర్మాత కావచ్చు, ఒక పక్కన డైరెక్టర్ కావచ్చు, ఇంకో పక్కన హీరో కావచ్చు, అడ్వాన్సులు తీసుకునే టైంలోనే ఈ టైంలో స్టార్ట్ చేసుకొని ఈ టైంలో ఫినిష్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే పూర్తిగా సినిమా కూడా త్వరగా కంప్లీట్ అవ్వడం కావచ్చు, ఆ నిర్మాతలు గట్టెక్కే అవకాశం ఉంది కదా. ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం? అలా తీసుకోరు. ముందు హీరో కాల్ షీట్ ఇస్తే చాలనుకుంటారు, అగ్రిమెంట్ చేసుకోరు. అగ్రిమెంట్ అంటే మామూలుగా డబ్బులు ఇచ్చినట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు తప్పితే సినిమా చేస్తాను పలానా సినిమా తర్వాత నేను ఈ సినిమా చేస్తాను అనే అగ్రిమెంట్ ఉంటాయి తప్పితే ఈ పర్టికులర్ ఈ టైం నుంచి ఈ టైంకి చేస్తాను అనే దాంట్లో అగ్రిమెంట్లో ఏమి ఉండదు. అది మళ్ళీ అగ్రిమెంట్ తర్వాత ఆ సినిమా ఓకే పట్టాలెక్కిన టైంలో రాసుకుంటారు. అది అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. ముందేంటంటే మీకు సినిమా చేస్తాను, కథ కూడా వినరు. కొంతమంది అయితే కథ కూడా ఏమి వినరు. మీరు తెచ్చుకోండి, డైరెక్టర్ని తెచ్చుకోండి, అడ్వాన్స్ ఇచ్చేసేయండి ఇంత అని అంటారు. దాంతో ఇచ్చేస్తారు వీళ్ళు. అది ఒక్కోసారి ఏమవుద్దంటే ఆ సినిమా చేయలేని పరిస్థితి, ఒకవేళ ఈ హీరో చేయలేని పక్షంలో ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేస్తారు. అప్పుడు నిర్మాత వడ్డీ లాస్ అవుతారు కదా, ఆ వడ్డీలు కూడా ఇవ్వరు. అదొక సమస్య ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న అడ్వాన్సులకి వడ్డీ ఎంత ఇవ్వాలి ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటే అది వేరుగా ఉంటుంది. సినిమా చేయకపోతే నాకు ఎంత ఇవ్వమంటే ఇవ్వాలని పెట్టుకుంటే, కానీ అట్లా ఎవరు నిర్మాతలు ఏంటంటే మనకు సినిమా చేస్తే చాలు, ఆ హీరో ఒప్పుకుంటే చాలు అనే దీంట్లో అట్లాంటి కండిషన్స్ పెట్టకుండా ముందు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇదిగో ఈ 5 కోట్లు ఉంచండి అని చెప్పి ఇచ్చేస్తారు.
అట్లా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సినిమా 10 ఏళ్ళ దాకా చేయకపోతే 5 కోట్లకి వడ్డీలు అవి చేసుకుంటే తడిచి మోపుడు అవుతుంది. ఇక్కడ సమస్యలు అవే వస్తున్నాయి. మెయిన్ ప్రధానంగా నిర్మాతలు సఫర్ అయ్యేది అక్కడే. అది అయితే మొత్తానికి నడిగర సంఘానికి కావచ్చు, నిర్మాతల సంఘానికి కావచ్చు, ఇష్యూస్ రోజు రోజుకు ముదురుతూ వస్తున్నాయి. దీంట్లో తెలుగు ఇండస్ట్రీ కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. సో పూర్తి సౌత్ ఇండియన్కి సంబంధించే ఒక ఇష్యూ లాగా తయారవబోతుందా అంటే ఏమంటారు? ఇప్పుడు నిర్మాతలందరూ ఒక తాటి మీదకి వస్తే వేరుగా ఉంటుందండి. వాళ్ళలో యూనిటీ ఉండదు. కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు పెద్ద నిర్మాతలందరూనేమో ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు, చిన్న నిర్మాతలు ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు. చిన్న నిర్మాతలు అనే వాళ్ళేమో అది అడ్వాన్స్ లోపల వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు ఇది. దాంతో వాళ్ళు దూరంగా ఉంటారు. పెద్ద నిర్మాతలు ఏంటంటే అడ్వాన్స్ లోపల ఇచ్చి ఉంటారు. కాబట్టి అంటే నిర్మాతలందరూ ఒక తాటి మీదకి వచ్చినా హీరోల డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి హీరో మాటలే చెల్లుబాటు అవుతూ ఉంటాయి. అందువల్ల నడిగర సంఘంలో కానీ లేకపోతే ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కానీ హీరోల మాటల మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు సినిమా రంగంలో పెద్దలు అనుకునే వాళ్ళు కూర్చొని తమిళ ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి రజనీకాంత్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక కొలికి తీసుకొస్తే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే పర్సనల్ వ్యవహారాలు వస్తుంది ఇంట్లో. ఇప్పుడు ధనుష్ విషయం వచ్చింది. అసలు ధనుష్ ఇప్పుడు దీని మీద రకరకాల బుర్ర తెలియ వాళ్ళు ఉంటారు. ధనుష్ మీద టార్గెట్ చేయడానికి కారణం రజనీకాంత్ ఏమన్నా కారణమా అనే మాట కూడా వస్తుంది రేపు. ఎందుకంటే డైవర్స్ అయిపోయి కూతురుతో దూరంగా ఉంటున్నాడు కాబట్టి అట్లాంటి ఇష్యూలు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా వెళ్తుంది అది. అందువల్ల వాళ్ళు ఇన్వాల్వ్ కారు. మనకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళు చూసుకుంటారు అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఎవరో ఒకళ్ళు పెద్దరికం లేకపోతే మాత్రం ఇది వ్యవహారం అనేది ముదిరిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. అయితే ఈ సమస్యకి మొదటి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఇస్తున్నటువంటి నిర్మాత తప్పు అనుకోవాలా, లేదా అడ్వాన్స్ రూపంలో తీసుకుంటున్నటువంటి హీరోదో హీరోయిన్దో తప్పు అనుకోవాలా? ఎప్పుడైనా సరే ఇచ్చేవాళ్ళే తప్పు ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు అనేది అంటారు. తీసుకోవడానికి ఏముంది? హీరో రెమ్యునరేషన్ పెంచడం అంటున్నాం. పెంచినప్పుడు ఇష్టపడి వచ్చేవాళ్ళు ఉంటేనే కదా అతను పెంచేది, ఇచ్చేవాళ్ళు ఉంటేనే కదా. కాబట్టి నిర్మాతలదే తప్పు ఇక్కడ. నిర్మాతల్లో యూనిటీ లేకపోవడం, ఈ హీరో ఇంత డిమాండ్ చేస్తున్నాడంటే మన సినిమాలు చేయొద్దు, మానేద్దాం ఆ హీరోతో అనే యూనిటీ నిర్మాతల్లో లేదు. ఇప్పుడు ప్రభాస్ చిన్నతో సినిమా చేయాలంటే 200 కోట్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు 200 కోట్లు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే అతను ఫైనాన్స్ వచ్చేస్తుంది కాబట్టి, ప్రభాస్ పేరు మీద ఫైనాన్స్ వస్తుంది కాబట్టి, అప్పు పుడుతుంది కాబట్టి. అప్పును చూసుకుంటున్నారు తప్పితే మనం తిప్పలు పడతాం అనేది చూడట్ల వీళ్ళు. అదే జరుగుతుంది. సో మొత్తానికి తమిళ ఇండస్ట్రీకే పరిమితమయ్యే ఇష్యూ అనుకోవాలా, లేదా రాను రాను తెలుగు ఇండస్ట్రీకి లేదా సౌత్ ఇండియన్ కూడా ఈ యొక్క ఇష్యూ చుట్టుకోబోతుంది? మొత్తానికి మా ఓవరాల్గా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి లింక్ అవుతుందండి. ఇవాళ తమిళ నిర్మాతల్లో యూనిటీ వచ్చి అట్లా చేస్తున్నారు. తెలుగు నిర్మాతల్లో కూడా ధైర్యం చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగు నిర్మాతలు ఎక్కువ సినిమాలు చేస్తున్న వాళ్ళు మైత్రి వాళ్ళు. ఆ మైత్రి మూవీస్ వాళ్ళు కూడా చాలామందికి అడ్వాన్స్లు ఇచ్చారని చెప్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, మైత్రి మూవీస్ వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళకన్నా ఎక్కువ ఎన్ఆర్ఐస్ ముడిపడి ఉన్నది ఏంటంటే మైత్రి మూవీస్ కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ. వీళ్ళు ఏంటంటే ఎక్కువ సినిమాలు చేసుకుంటూ ఒకేసారి 4-5 సినిమాలు రిలీజ్కి పెట్టుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి రొటేషన్ అనేది వాళ్ళ నుంచి ఎక్కువ జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్ రూపంలో ఎక్కువ ఇచ్చేది వాళ్ళే. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి ఈ పరిస్థితి అలర్ చేసుకోవడం అని చేయరు. మన వాళ్ళైతే చేయరు సాధారణంగా. మరి అక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఏమన్నా వీళ్ళు బయటపడి సినిమాలు చేయకపోతే విసిగిపోయి ఏమన్నా బయటకు వస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇండస్ట్రీలో అంత కామ్గానే ఉంది. సో మొత్తానికి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందంటే ఏం చెప్తారు? అది తమిళ ఇండస్ట్రీలోంచి రావాలి. ఇప్పుడు నడిగర సంఘం దీని మీద ఎలాంటి రియాక్ట్ అవుతారో, నిర్మాతలు తీసుకున్న దీని మీద కట్టుబడి ఉంటారా లేకపోతే నిర్మాతల మండలిని తప్పు పడతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. దీని మీద వీళ్ళు ఒక నడిగర సంఘం వాళ్ళు ఒక జనరల్ బాడీ పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుని మరి నిర్మాతల మండలి ఏకపక్షంగా బయటికి మమ్మల్ని అలర్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో వాళ్ళ మీద సీరియస్ అవుతారా లేదా అనేది చూడాలి. సో చూద్దాం సార్, మొత్తానికి తమిళ ఇండస్ట్రీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దీని ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపైన ఉండబోతుందా లేదని చూద్దాం. నమస్తే.